డౌన్ అవుతున్నాయి. ఇంతకు ముందు వ్యూస్ వచ్చిన వ్యూస్ అనేది ఇప్పుడు అనేది వ్యూస్ అయితే చాలా డౌన్ అవుతున్నాయి. ఏంటా అనేది క్వశ్చన్ ఉంది. ఎందుకు ఇలా యూట్యూబ్ వాళ్ళు చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఉంది. సో ఇంతకు ముందు 1000 2000 ఇట్లా వ్యూస్ వస్తుండే, 1K 2K ఇట్లా వ్యూస్ వస్తుండే. బట్ ఇప్పుడు 100 200 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు అనేది చాలా పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో నాకే వచ్చిందా, సో అందరికి వచ్చిందా అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ కి అయితే మీకు ఇక్కడ ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఏంటా అనేది యూట్యూబ్ వాళ్ళు ఎందుకు ఇంప్రెషన్ తక్కువ చేసిండ్రు అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. సో ఇక చూడండి, వ్యూస్ అయితే ఇలా డౌన్ చేసిండ్రు అన్నమాట. చాలా వ్యూస్ అయితే ఇలా డౌన్ చేస్తే మనం ఎలా వీడియోస్ తీయాలండి? సో అట్లా అన్నట్టు వ్యూస్ అయితే చాలా డౌన్ చేసిండ్రు అన్నమాట. కంపల్సరీ మనం కానీ ఎంకరేజ్ చేయాలా, ఎలా వ్యూస్ పెంచుకోవాలనేది మేము ఈ రోజు చెప్తాను. కంపల్సరీ టిప్ చెప్తాను. ఎందుకంటే సో నాకైంది కాబట్టి మీకు కూడా కావద్దు అంటే మీకు జస్ట్ ఇలా టిప్స్ చెప్తున్నాను అనమాట. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకే గైస్, ఏంటంటే గైస్ ఇక చూడండి, స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ చూడండి గైస్. ఇక చూడండి 174 ఎస్టర్డే వీడియో నేను అప్లోడ్ చేశాను. 12 hours అయింది, 174 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక చూడండి, అండ్ 19 hours 310 వ్యూస్ వచ్చినాయి. జస్ట్ 310 వ్యూస్ వచ్చినాయి కదా. అండ్ ఇక్కడ 1 day 12 hours అయింది, 267 వ్యూస్ వచ్చినాయి. సో ఇలా ఎందుకు అవుతుంది? క్వశ్చన్ ఉంది కదా. సో అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో నాకు అవుతుందా, సో అందరికి అవుతుందా అంటే అందరికి అవుతుంది. మేబీ ఈ మధ్యలో అందరికి వ్యూస్ డౌన్ అయిపోయినాయి. ఎలా అనేది ఈ టిప్ అయితే మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఈ జాగ్రత్తలు పాటించండి అనమాట. సో నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇంప్రెషన్ అంతా పంపించండి. సో ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది. ఇంప్రెషన్ ఫస్ట్ పంపాలి మనకు. ఓకే, ఇంప్రెషన్ పంపితేనే మనకు వ్యూస్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి రీచ్కి వెళ్తాను. రీచ్కి వెళ్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు, మేబీ జస్ట్ 2K people కి ఇంప్రెషన్ పంపిండు. 2K people నుండి అందరికైతే ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? 174 people కి అయితే ఇంట్రెస్ట్ ఉంది. చూడండి ఇక్కడ బ్యాక్ వస్తాను. 170 people కి అయితే ఇంట్రెస్ట్ ఉంది. చూడండి సో ఇట్లా అన్నమాట. చూసుకుంటా 174 people కి అయితే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు వీడియో వాచ్ చేసిండ్రు అనమాట. సో ఇంప్రెషన్ ఎంత పంపిండంటే 2K people కి పంపిండు అనమాట. సో 2K మనకి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇక్కడ చూడండి కంటెంట్కి వెళ్తే గాయస్ చూడవచ్చు. ఇంతకు ముందు రీచ్ ఎంత పంపిండు చూడండి, ఇంప్రెషన్ చూడండి. సో ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇదిగో దీనికి ఇంప్రెషన్ ఎంత పంపిండో మీకు చూపిస్తాను. జస్ట్ ఇక రీచ్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. 67.3K people కి పంపిండు అనమాట. సో అంతమంది పంపితే ఎంతమంది చూసిండ్రండి? 5.6K people చూసిండ్రు అనమాట. సో అంతమంది పంపిండు కాబట్టి ఇంతమంది చూసిండ్రు. ఓకే, ఇలా పంపుతేనే కదా వ్యూస్ వచ్చేది మనకు. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళే మనకు ఇంప్రెషన్ పంపుతలేరు అన్నమాట. సో యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపుతలేరు కాబట్టి మనకు వ్యూస్ వస్తలేవు. ఎవరికైతే వ్యూస్ డౌన్ అవుతున్నాయో కంపల్సరీ ఏం ప్రాబ్లం లేదు, ఇందులో ఏం ప్రాబ్లం లేదు. యూట్యూబ్ వాళ్ళే డౌన్ చేసిన అన్నమాట. ఏంటా అనేది నాలో ఒక రీమార్క్ ఉంది. ఏం రీమార్క్ అంటే జస్ట్ నేను అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్నాను. ఏంటా అనేది ఇక్కడ చూపిస్తాను. నేను థర్డ్ డే నేను గూగుల్ యాడ్సెన్స్ అనేది వెరిఫికేషన్ చేసుకున్నాను. అడ్రస్ వెరిఫికేషన్ చేసుకుంటే కదా యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రెషన్ డౌన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి నుండి మనీ సంపాదిస్తాం కదా. ఎప్పుడైతే అడ్రస్ వెరిఫికేషన్ చేస్తామో ఇప్పటి నుండి మనీ సంపాదిస్తాం. సో అట్లాంటూ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళు జస్ట్ మొత్తం ఇంప్రెషన్ అనేది డౌన్ చేసేస్తారు. ఇప్పటి నుండి గేమ్ స్టార్ట్ అన్నమాట. సో ఎట్లా అంటే ఇప్పుడైతే అడ్రస్ వెరిఫికేషన్ అయింది కదా, ఇప్పటి నుండి గేమ్ స్టార్ట్. ఎట్లా అంటే ఇప్పటి నుండి ఇప్పుడు యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన లెక్క. ఇప్పుడైతే యూట్యూబ్ లో అడ్రస్ వెరిఫికేషన్ చేస్తామో ఇప్పటి నుండి జస్ట్ ఇట్లా ఒక మెట్టు ఇట్లా ఎక్కుతా ఉంటది. ఎందుకంటే ఈ రోజు 2K ఇంప్రెషన్ పంపిడు అనమాట. టుమారో 3K 4K ఇట్లా పంపుతారంట. జస్ట్ ఇట్లా 1 by 1 ఇట్లా పంపుతారనమాట. సో నేను షాక్ అయినా తెలుసా. ఎస్టర్డే నాకు ఇలా వ్యూస్ ఎందుకు వస్తలేవు అని నేను రీసెర్చ్ చేసిన, అందరి రీసెర్చ్ చేసిన అనమాట. సో ఇలా ఎందుకు వ్యూస్ వస్తలేవు నేను షాక్ అయినా అంటూ. సో ఏదైనా కంటెంట్ బాగాలేదు అనేసి రీసెర్చ్ చేసిన అనమాట. సో అయితే యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపుతలేరు. సో ఇదైతే గూగుల్ యాడ్సెన్స్ ది పిన్ నేను వెరిఫికేషన్ చేసుకున్నాను. అప్పటి నుండి మనకు వ్యూస్ వస్తలేవు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రెషన్ డౌన్ చేసిండ్రు అనమాట యూట్యూబ్ వాళ్ళే. అట్లా మనకు కూడా ఎవరైతే యాడ్సెన్స్ పిన్ యాడ్ చేసిండ్రో వాళ్ళకు వ్యూస్ కంపల్సరీ డౌన్ అవుతాయి. ఎందుకంటే ఇంప్రెషన్ తక్కువ పంపుతారు యూట్యూబ్ వాళ్ళు. జస్ట్ ఇప్పటి నుండి స్టార్ట్ అన్నమాట. ఇప్పటి నుండి స్టార్ట్. ఎందుకంటే ఇప్పటి నుంచి డబ్బులు సంపాదిస్తాం. అట్లా కంపల్సరీ వ్యూస్ డౌన్ అవుతా ఉంటాయి. సో మనకు ఇప్పుడు ఖచ్చితంగా ఒక 1 month వరకు అయితే వ్యూస్ ఖచ్చితంగా రావు. 100 to 100% రావు గైస్. ఇదొకటి ఫాలో కండి కంపల్సరీ. ఎందుకంటే వ్యూస్ రావట్లే అని మీరు యూట్యూబ్ వదిలేకండి. ఖచ్చితంగా కంటెంట్ మంచిగా సెలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో నాకు వ్యూస్ వస్తలేవని నేను భయపడ్డా తెలుసా. సో అట్లా ఇది నేను వెరిఫికేషన్ చేసుకున్నా కాబట్టి, అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్నా కాబట్టి కంపల్సరీ నాకు వ్యూస్ వస్తలేవు అనమాట. ఓకే గైస్, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా కంపల్సరీ యూట్యూబ్ వాళ్ళు చేంజ్ చేశారు కాబట్టి ఇంప్రెషన్ పంపలేరు కాబట్టి వ్యూస్ అయితే రావట్లేదు అనమాట. ఓకే గైస్, అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్ అయితే జస్ట్ లైక్, సబ్స్క్రైబ్.